అపవాది అతని మీదకి వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే సుడిగాలిలాగెళ్ళింది. ఇంటి మీద కొట్టింది. ఇల్లు కుప్పకూలిపోయి 7 పిల్లలు మార్తెలు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, 10 మంది సంతానం ఒకే రోజు చచ్చిపోయారు. పంట, పశువులు, ఆస్తి కాలిపోయి దోచుకుపోబడి ఒళ్ళంతా గజ్జొచ్చేసింది. బూడిదలో కూర్చొని గోని పట్ట కట్టుకొని గొక్కుంటున్నాడు. దేవుడు నాకు అన్యాయం చేశాడని కూడా అనలేదు. ఈ విషయాలన్నీ జరిగినా యెహోవాకేం కలుగును గాక స్తుతి. అలాంటి స్టేజ్కి రావాలి మనం. ఎప్పుడు అనుకున్నట్టు జరగకపోతే సనగడమే, దొరకపోతే అవ్వకపోతే ఇవ్వకపోతే సనగడమే. అన్ని పోయినా సరే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి స్తుతి కలుగును గాక అని దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదు. ఏ విషయమందునూ పాపం చేయలేదు. తన నోటితోనైనను ఆమె